10వ తరగతి పరీక్షల రిజల్టుల కోసము ఎగ్జాములు రాసిన పోరగాళ్ళు ఇంటోళ్ళు ఎదురు చూస్తారు. గ్రూప్స్ సివిల్స్ రాసినోళ్ళు ఆ ఫలితాల కోసం కళ్ళు ఖాయంగా చూస్తారు. ఫేవరెట్ హీరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ పండుగ చేసేందుకు వెయిటింగ్ చేస్తారు. కానీ ఏపీలో తొట్టెలున్న పోరలకేంచెల్లి 90 ఏండ్ల ముసలోళ్ళ దాకా అందరు ఎదురు చూస్తుంది మాత్రం ఎవరు గెలుస్తారా, సీఎం సీట్ల ఎవరు కూర్చుంటారా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయా అని. ఇవిటి మీద జాతకాలు బెట్టింగ్లు అన్ని నడుస్తూనే ఉన్నాయి కూడా. మరి ఇంతకు ఎవరు గెలుపు జెండా ఎగరేస్తారు అని ఓ రోబోని అడిగితే ఎటువంటి షాకింగ్ జవాబు చెప్పిందో మీరే చూడురి. వేల కోట్ల బెట్టింగులు, మేం గెలుస్తామని కొట్లాటలు, 144 సెక్షన్లు, డ్యూటీలెక్కి లాఠీలకు పని చెప్తున్న కాకీలు, టీవీ డిబేట్లు, లీడర్ల హాటు బైట్లు, కసిదీర క్యాడర్ ఫైట్లు, ఒకటనేది ఏపీ ఎలక్షన్ రిజల్ట్ థ్రిల్లరు, సస్పెన్స్, వైలెన్స్, పొలిటికల్ డ్రామా విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నట్టు అన్ని జానర్లను జార్లేసి మిక్సీ పట్టినట్టు గిర్రం తిరుగుతున్నాయి. చూసే జనాలకే కళ్ళు తిరుగుతున్నాయి. జూన్ 4 తారీఖు నాడు ఇంకెంత రస్తుంటుందో, రౌండ్ రిజల్ట్ బయటకు వస్తున్నా కొద్దీ ఎటువంటి రీసౌండ్ వస్తుందో అని ఏపీ తెలంగాణలో కాదు కర్మ రాష్ట్రాలలో కూడా కళ్ళప్పగించి చూస్తున్నారు. ఇక ఇది ఇట్లుండగానే ఊర్ల చౌరస్తాలు షాయబండ్ల కాయించి పెద్ద పెద్ద ఛానళ్ల దాకా ఎవరు గెలుస్తారా, ఎవరికి ఏ పోస్ట్ దక్కుతుందా అని ముచ్చట్లు ముంగటేసుకుంటున్నారు. మరి ఇక మనసుల ముచ్చట పక్కకు పెడితే ఇయ్యాల రేపు ఇయ్యర వెరిపోతున్న టెక్నాలజీతోని రోబోలకు అన్ని తెలిసిపోతున్నాయి, తెలివి చూపిస్తున్నాయి. కాబట్టి ఓసారి రోబోని అడుగుదామని దుబాయ్ లో ఓ తెలుగు ఆయన నుండి ఏపీలో ఎవరు గెలుస్తారు, రిజల్ట్ ఎట్లుంటది అని అడిగితే ఏం చెప్తుందో చూడుర్రి. Who is winning elections in Andhra Pradesh? If I knew the answer to that, I would definitely keep it a secret. ఇనరా, అది చాలా సీక్రెట్ అని తెలివిగా చెప్తే తప్పించుకున్నది. దుబాయ్ రోబోలు కూడా ఏపీ పాలిటిక్స్ మీద ఎంత టెక్నికల్ గా మాట్లాడుతున్నాయో చూడుర్రి అని అనుకుంటే ఈ వీడియోని చూసిన వాళ్ళు కామెంట్లు చేయబట్టిరు, షేర్లు చేయబట్టిరు. ఇక అప్పుడప్పుడు వాతావరణ మార్పులో లేక చెట్ల ప్రభావము పండ్లు కూరగాయలు తీరుగా కాస్తుంటాయి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా, ఇంకొన్ని కవలల లెక్క 2 కాయలు కలిపి కాస్తాయి. గట్లనే గిది కూడా పండ్లల్లో పెద్ద పండ్లు అంటే పూచగాయ, అటెనక పనసపండు. కానీ మీరెన్నడన్నా బాహుబలి పనసపండు చూసిరా? అయితే గిప్పుడు చూడురి. చూస్తురా బాహుబలి పనసపండు ఏం దక్కువ 90 కిలోల దాకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటల పండ్ల మార్కెట్లకు వచ్చిన గీ పండును చూసి అందరూ నోరెల్ల పెడుతుర్రు. మామూలుగా అయితే అన్ని పండ్లలో పుచ్చకాయ పనసపండే జర పెద్దగుంటాయి. అందులో పనసపండు 25 నుంచి 30 కిలోల దాకుంటది. ఆ సైజ్ చూసి అందరూ పెద్ద పండు అనుకొని ఫీల్ అవుతారు. కోస్తే దగ్గర 10 మంది దాకా తింటారు. అసోంటిది ఇది 80 కిలోలు ఉందంటే చూడురిగా ఎంత మంది పొట్టల పడుతుందో. గన్నవరం లంకలుండే పనస చెట్ల నుంచి ఇది పట్టుకొచ్చినామని దందా చేసిన చెప్పిండు. 30 ఏళ్ల సాంది పండ్ల దందా చేస్తున్నా గాని ఇంత పెద్ద పండు చూసుడు ఇదే తోల్సురు అనుకుంటా అన్ననే పరిశాన్ అవుతుండు. ఇప్పుడైతే 75 కేజీలు 80 కేజీలు లోపు వస్తుంది సార్. నేను కర్మాల లాంటి రోజు వచ్చాను. రోడ్లు అవి కొంటాం, అక్కడ కొన్న దాంట్లో జాగ్రత్తగా పక్కనేసి జాగ్రత్తగా పట్టింది. ముగ్గురు మోసుకొస్తే గాని లేస్తలే ఆ పనస పండు. ఇంట్లో 800 నుంచి 900 పనస తొనలు ఉంటాయట. ఈ ముచ్చట చుట్టుపడత పబ్లిక్ తెలవంగానే కొనకున్న మాయ గాని చూద్దాం పాన్రి అనుకుంటా జాతరకు ఎగబడ్డట్టు ఎగబడ్డారు పబ్లిక్ అంతా.